ఎండాడ గొల్లాలపాలెం పాఠశాలను భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గురువారం ఆకస్మికంగా సందర్శించారు. రెండు పాఠశాలల్లోనూ ప్రాథమిక పాఠశాల అడ్మిషన్లు తీసుకోవడం వల్ల విద్యార్థుల తల్లిదండ్రులలో అయోమయం నెలకొంటుందని స్థానిక నాయకులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లగా అధికారులతో చర్చించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఆయన గొల్లలపాలెం పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించారు. గొల్లలపాలెం పాఠశాల భవనం ముందు శిథిలావస్థలో ఉన్న తుఫాను షెల్టర్ను తొలగించాలని అధికారులను ఆదేశించారు. ఎండాడలో రైతు బజార్ ఏర్పాటుకు అనువుగా ఉన్న ప్రాంతాలను ఎమ్మెల్యే గంటా పరిశీలించారు. సుభాష్ నగర్లోని ఖాళీ స్థలంతో పాటు పార్కు స్థలాన్ని కూడా చూశారు. ఈ ప్రాంత ప్రజలు ఎప్పటి నుంచో కోరుతున్న రైతు బజార్ ఏర్పాటుకు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రయత్నాలు వేగవంతం చేశారు. స్థలం ఎంపిక పూర్తయిన తర్వాత సాధ్యమైనంత త్వరగా రైతు బజార్ అందుబాటులోకి తీసుకువస్తామని గంటా శ్రీనివాసరావు ఈ సందర్భంగా తెలిపారు. ఎండాడ రాజీవ్ నగర్లో అస్తవ్యస్తంగా ఉన్న పారిశుద్ధ్యం నిర్వహణ పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. డ్రైన్లలో నిలిచిపోయిన మురుగు గురించి ఫిర్యాదు చేసినా జీవీఎంసీ పట్టించుకోవడం లేదని స్థానిక మహిళలు చెప్పగా సంబంధిత సిబ్బందిపై ఎమ్మెల్యే మండిపడ్డారు. మురుగు ఎలా నిలిచిపోయిందో చూడకుండా కళ్ళు మూసుకుపోయాయా అని తీవ్ర స్వరంతో శానిటరీ ఉద్యోగిని మందలించారు. అనంతరం తాగునీటి సరఫరా సమస్య పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. నీటి ఎద్దడి మరీ ఎక్కువగా ఉంటే ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తామన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు చిట్టిపల్లి గోపి, శేఖారి శ్రీనివాస్, సారిపల్లి శ్రీను, లొడగల రామ్మోహన్, మంగాదేవి, జీవీఎంసీ అధికారులు పాల్గొన్నారు. చెప్తాము ఈ లోపు మీకు ఏమైనా ట్యాంకర్లు ఏంటో అవసరం ఉంటే పంపిస్తానని చెప్పేది. ప్రపోజల్ అలా పెట్టారు అది కాదు సార్, వాళ్ళు చెప్పేది ఏదో పైన పెద్ద ట్యాంక్ పెడితే అలా చేసి జనం సిబ్బంది లేకుండా ట్యాంక్ హైట్లో పెద్ద ట్యాంక్ అంటే అది బెస్ట్దా మీరు ప్రపోజల్ పెట్టే బెస్ట్దా? పైన అసలు కొండ మీద అసలు వాటర్ అక్కడ అసలు ఉండవు. అదే అన్నారు వాటర్ లేకుండా ఇబ్బంది లేకుండా